అందరికీ నమస్తే అండి. ఈరోజైతే ఫ్యాషన్ ఫ్రూట్స్ తోటి జ్యూస్ ఎలా తయారు చేసుకోవాలి అనేదైతే వీడియో చేసి మీకు చూపిస్తానండి. అయితే వీడియో నేను తీస్తున్నాను. మా అత్తగారైతే జ్యూస్ తయారు చేస్తాను అని అన్నారు. సరే అని చెప్పేసి ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేశానండి. ముందుగా అయితే మనకి ఫ్యాషన్ ఫ్రూట్స్ అనేవి బాగా పండిన కాయలే అండి. బాగా మనకి మంచి యెల్లోయిష్లో ఉన్న కాయలను అయితే ఒక 6 కాయల వరకు శుభ్రంగా కడుక్కొని కట్ చేసుకుంటున్నాము. ఇవి కట్ చేసినవి ఎలా ఉంటాయంటే మనకి లోపల వచ్చేసి సీడ్స్, మొత్తం సీడ్స్, గుజ్జు అది కూడా యెల్లో కలర్లోనే ఉంటుందండి. అయితే మనము దాన్ని ఏదన్నా ఒక గాజు బౌల్ కానీ లేదు అంటే ఏదన్నా ఒక గిన్నెలోకి మొత్తం కూడా ఆ లోపలున్న ఆ సీడ్స్, ఆ గుజ్జుతో సహా తీసేసుకోవాలన్నమాట. అది మనం స్పూన్ కానీ చాకుతో కానీ ఇలా అంటే అది చక్కగా పండిన కాయలైతే ఉత్తిగే ఊడి వచ్చేసిద్దండి. అలా ఒక 5 కాయల వరకు మేమైతే ఈరోజు జ్యూస్ చేసుకుంటున్నాం అన్నమాట. కొంతమంది పులుపు ఎక్కువగా ఇష్టపడే వాళ్ళైతే కొంచెం పుల్లంగా తీయంగా ఉంటుంది దీని టేస్ట్ వచ్చేసి. అలా స్పూన్ వేసుకొని కూడా గింజలతో సహా తినేస్తున్నారండి. అది ఇంకొక వీడియోలో చూపిస్తాను. అసలు పచ్చికాయ ఎలా ఉంటుంది, పండుకాయ ఎలా ఉంటుంది, దోరకాయ ఎలా ఉంటుంది, ఆ టేస్ట్ ఎలా ఉంటుంది అని ఇంకొకసారి వీడియోలో నేను అది కూడా చూపిస్తానండి. ఈరోజైతే మనము ఇలా జ్యూస్ని అంటే 5 కాయల్ని కట్ చేసి ఇలా తీసుకున్న తర్వాత మనము స్టవ్ మీద ముందుగానే కొంచెము గోరువెచ్చని వాటర్ అయితే మనం వేడి చేసుకొని పెట్టుకోవాలండి. ఎందుకు అంటే ఇప్పుడు ఇది రైనీ సీజన్ కాబట్టి కొంచెము జలుబులు, దగ్గులు, జ్వరాలు అలాంటివి పులుపు తాగినప్పుడు రావటం సహజం కాబట్టి అలాంటి ఆలోచనలు ఏమైనా ఉంటే గోరువెచ్చని నీళ్ళు మనం యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఫస్ట్ అయితే మనం ఇవన్నీ తీసుకున్న ఈ గుజ్జులో మనము బెల్లం తురుము ఉంటుంది కదండి, ఆ బెల్లం తురుము మీరు తినే టేస్ట్ని బట్టి వేసుకోవచ్చు. ఒక 2 స్పూన్లు, 3 స్పూన్లు. ఈ 5 కాయలకైతే మేము వచ్చేసి ఒక 3 స్పూన్ల మందము బెల్లం తురుము అయితే వేసుకుంటున్నాము. మేమైతే వచ్చేసి ఆర్గానిక్ బెల్లం వేసుకుంటున్నామండి. మీకు తాటి బెల్లం దొరికినా కూడా వేసుకోవచ్చు. అత్తయ్య గారు ఆల్రెడీ ముందే దాన్ని అలా తురిమేసి పెట్టారనమాట. ఇంకొక విషయం ఏంటంటే మనము బెల్లము వద్దు అనుకున్న వాళ్ళు పంచదార కూడా యూజ్ చేయొచ్చండి. అలానే మనము తేనె కూడా యూజ్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు మిక్సీ జార్లోకి వేసుకున్న తర్వాత దీన్ని అయితే మిక్సీ పట్టేసుకుంటున్నానండి. మా అత్తగారు మిక్సీ పడుతున్నారు చూడండి. అది మూత తీస్తే సీడ్స్ తోటి సహా అది మంచిగా మిక్సీ జ్యూస్ అయిపోయిందనమాట. ఇప్పుడు అది మనము ఒక స్టెయినర్ సహాయంతో దాన్ని వడకట్టేసుకోవాలి. మనము ఇలా వడకట్టుకునే ముందు నేను ఒక విషయం అయితే చెప్తానండి. నేనైతే ఇలా వడకట్టుకుంటున్నాను. మీరు లేదు అనంటే మీకు సీడ్స్ని మనము పర్వాలేదు అనుకుంటే ఒక కాయకండి నేను క్వాంటిటీ చెప్తున్నాను. ఒక గ్లాస్ వాటర్ అయితే తీసుకోవాలండి. అది హాట్ వాటర్ తీసుకుంటారా, కూల్ వాటర్ తీసుకుంటారా, అది మీ ఇష్టం అండి. నేనైతే హాట్ వాటర్ తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇది రైనీ సీజన్ కాబట్టి కొంచెము జలుబులు, జ్వరాలు, దగ్గులు అలాంటివి వస్తాయి అన్న ఆలోచన అయితే ఉంటుంది కాబట్టి నేను కొంచెం గోరువెచ్చని హాట్ వాటర్ ముందే కాగబెట్టుకొని ఉంచేసుకున్నానండి. అదైతే ఈ జ్యూస్లోకి నేను యాడ్ చేసుకుంటున్నాను. మేము ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నాం కాబట్టి 5 నుంచి 6 కాయల వరకు జ్యూస్ తీసుకుంటున్నాం కాబట్టి ఇలా మిక్సీలో వేసుకొని మేము సీడ్స్ తోటి సహా మిక్సీ పట్టేసుకున్నామండి. లేదు అంటే మీరైతే చక్కగా 1 కాయ 2 కాయలైతే మనము చక్కగా దాన్ని స్పూన్ తోటి ఇలా అంటే మనకి గుజ్జు, సీడ్స్ అయితే వేరైపోతాయి. దాన్ని ఏదన్నా ఒక స్టెయినర్ సహాయంతో మీరు వడకట్టుకొని ఆ జ్యూస్ని తాగినా బాగానే ఉంటుందండి. లేదు సీడ్స్ తోటి కూడా తాగొచ్చండి, దాంట్లో మీకు నో ప్రాబ్లం అనమాట. ఇంకొకటండి, ఈ జ్యూస్ వల్ల మనకి ఈ ఫ్యాషన్ ఫ్రూట్ జ్యూస్ వల్ల ఉపయోగాలు చాలా అంటే చాలా ఉన్నాయి. మనకి క్యాన్సర్ పేషెంట్స్కి కానివ్వండి, లేదు అంటే డయాబెటిక్ వాళ్ళకి కానివ్వండి, పిల్లలకి, పెద్దలకి. ఇంకొక విషయం ఏంటంటే మనకి ఈ జ్యూస్ తాగటం వల్ల
మంచి స్కిన్ ఫేర్ అయితే మనకి వస్తుందండి. స్కిన్కి అనేది ఈ జ్యూస్ మనకి చాలా బెనిఫిట్ అయితే ఉంటుందన్నమాట. స్కిన్ అనేది చాలా ఫేర్గా ఉండటానికి ఈ జ్యూస్ బాగా ఉపయోగపడుతుందండి. ఇంకొక విషయం చెప్తానండి, వెయిట్ లాస్కి అయితే ఈ జ్యూస్ అనేది చాలా అంటే చాలా బాగా ఉపయోగపడుతుంది. మీరు మార్నింగ్ ఒక గ్లాసు, ఈవినింగ్ ఒక గ్లాస్ తీసుకుంటే ఇంకా మంచిదండి. అలానే మనకి వచ్చేసి మీకు ఏదైనా ఇంకా డౌట్స్ ఉన్నాయి, దీనివల్ల ఇంత ఉపయోగం ఉందా అని మీరు అనుకుంటే ఒకసారి గూగుల్లోనైతే మీరు సెర్చ్ చేయండి. దీనివల్ల ఇంకా హెల్త్ బెనిఫిట్స్ ఎక్కువగానే ఉన్నాయండి. నేను ఒక మచ్చుకైతే కొంచెం నాకు తెలిసినంత వరకు నేను చెప్తున్నాను. ఇంకా దీనివల్ల చాలా అంటే చాలా ఉపయోగాలు ఉన్నాయన్నమాట. ఈ జ్యూస్ అనేది నేను టేస్ట్ చేసి చెప్తానండి. ఇది మనం తాగటానికి కూడా టేస్ట్ చేస్తుంటే కూడా కొంచెం పులుపు కాదండి, చాలా పుల్లంగా కొంచెం తీయగా చక్కగా ఉందండి. ఇంకా నాకు కొంచెం వాటర్ యాడ్ చేస్తే బాగుంటుందేమో అనిపించింది. ఇది చిక్కగా అయితే తాగలేమన్నమాట. కొంచెం మనం నిమ్మరసం ఎలా చేసుకుంటామో అలా పల్చగానే చేసుకొని తాగితే మాత్రం చాలా బాగుంటుంది. ప్రతి ఒక్కరు కూడా నేను చెప్తున్నానండి, ఈ జ్యూస్ అనేది ఇష్టపడతారనమాట. మనకి ఫ్లేవర్ కూడా ఇది ఎలా ఉంటుందంటే కర్బూజా ఫ్లేవర్ లాగా అనిపిస్తుంది స్మెల్ అనేది తాగేటప్పుడు. ఇంకొకటండి, మనకి జామకాయ తింటే ఎలా ఉంటుందో అలా అలా అనిపిస్తుంది అనమాట. ఇది తాగిన జ్యూస్ టేస్ట్ చేసిన తర్వాత అయితే నాకు అనిపించిందండి. ఇంతేనండి, ఇంకా ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది అయితే కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. మీకు ఎక్కడైనా ఫ్యాషన్ ఫ్రూట్ అనేది దొరికితే తెచ్చుకొని దీని జ్యూస్ అయితే తాగండి. ఒక్కసారైనా టేస్ట్ చేయండి, చాలా బాగుంటుందన్నమాట. మనం చేసే విధానాన్ని బట్టి ఏ జ్యూస్ అయినా కుదిరిద్దండి. ఎవరు వాళ్ళకి తాగే స్వీట్నెస్ని బట్టి మనము షుగర్ కానీ, లేదు అంటే మనము వచ్చేసి తేనె కానీ, లేదు అంటే బెల్లం కానీ, ఈ మూడిట్లలో ఏదైనా ఒకటే యాడ్ చేసుకుంటేనే బాగుంటుందండి. డైరెక్ట్గానైతే తాగలేరన్నమాట. అయితే ఇంకొక విషయం అండి, ఈ వీడియో చూసిన వాళ్ళు ఒక్కసారి ట్రై చేసిన తర్వాత మీకు ఈ ఫ్రూట్ ఎలా అనిపించింది అనేది అయితే కామెంట్ చేయటం అస్సలు మర్చిపోవద్దు.